మేడం నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సుచిత్ర జీడిమెట్ల. మీ పేరు? వసుంధర గారు సుచిత్ర జీడిమెట్ల నుంచి వచ్చారు. ఏంటి డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కి ఎందుకు వచ్చారు? నేను యూట్యూబ్ లో చూసానండి. చెప్పేటివన్నీ ట్రీట్మెంట్స్ నాకు మంచిగా అనిపించింది. ఓకే, ఏమైనా సమస్య ఉందా? హెల్త్ ఇష్యూ ఏముందండి మీకు? కిడ్నీ ప్రాబ్లం. ఓకే, సో ఏమైనా క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేయించుకున్నారా? 2018 నుండి నా ట్రీట్మెంట్ 2018 నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. అప్పుడు ఇక్కడ యశోదాలో తీసుకున్నారు. ఓకే, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నాకు ఎవ్రీ సమ్మర్ 1 పాయింట్ పెరుగుతుంది. ఎవ్రీ సమ్మర్ 2018 నుంచి చెక్ చేయించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి 6 పాయింట్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? నేను 10 డేస్ అయిపోయింది. 10 డేస్ అయిపోయింది. 10 డేస్ లో ఏమైనా రిజల్ట్ గమనించారా? ఏమైనా అనిపించిందా? అంటే నాకు చాలా బరువుగా ఉండేది. అసలు ఇక్కడికి వస్తే పేషెంట్ అన్న ఫీలింగ్ లేదండి. ఎస్ అండి, ఎస్. అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ మూడు అబ్బా వెళ్ళాలి, అయ్యో భయం అందరితో సరదాగా అలా అందరిని మోటివేట్ చేస్తూ సాయంత్రం యోగా చేస్తారు, పొద్దున యోగా చేస్తారు. ఓకే, సో రోజు అలా అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్ళినట్టు వచ్చేస్తారు. అసలు రోజంతా ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. ఓకే, ఏమేం చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? మార్నింగ్ రాగానే ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు రాగానే మార్నింగ్ అంటే 3 డేస్ ఇక్కడే అడ్మిట్ అయ్యాను. ఓకే, మార్నింగ్ 6 to 7:30 యోగా. ఓకే, తర్వాత పైన నోస్ క్లీనింగ్, ఐస్ క్లీనింగ్ అవుతుంది. ఓకే, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్స్ అన్ని కూడా బాగానే ఇబ్బందిగా అట్లా ఏం లేదండి. జీవితం ఏంటి ఇలా ఉంది అని అనిపించట్లేదు. హెల్దీగా నాకు చాలా స్టిఫ్నెస్ గా ఉండే బాడీ అంతా. ఇప్పుడు అన్ని నర్వ్స్ క్లియర్ అయినాయి, మంచిగా. అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు, బట్ 10 డేస్ లోనే మీరు రిజల్ట్ గమనించారు. ఓకే, ఎలా సర్వీస్ ఎవ్రీథింగ్ ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం, అందరూ మంచి హాస్పిటాలిటీ చేసుకుంటారు. చాలా బాగా ఫస్ట్ ఒకటేలాగా ట్రీట్ చేస్తారు మేడం. ప్రాబ్లం ఏంటి ఎవ్రీథింగ్ కూడా క్లియర్ గా తెలుసుకుంటారు కదా. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉన్నారు, పట్టించేసుకొని అట్లా లేదండి, ఎవరిది వాళ్ళకే ఇండివిజువల్ కేరింగ్ ఉంటుంది. ఓకే, పొద్దున సాయంత్రం బీపీ షుగర్ చెక్ చేస్తూ ఉంటారు. అన్ని ఫుడ్ అమ్మా, ఫుడ్ కూడా బాగుంటది మేడం. మా గురించి ఇంకా రకరకాలు చేస్తారు, కానీ ఉప్పు లేక మాకే కొంచెం ఇబ్బందిగా ఉంటది. చాలా తక్కువ కదా కొంచెం, కానీ కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉప్పు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు బయట ఈవెన్ అలోపతి వాళ్ళైనా సాల్ట్ తీసేసుకోకూడదు అంటారు కదా. ఇంకా వీళ్ళు మొలకలు ఎత్తున్నవి, మెంతులు, పెసర్లు, మళ్ళీ పచ్చి పసుపు, అల్లము అన్ని కూడా నేచురల్, ప్రకృతి నుంచి వచ్చిన నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఇస్తున్నారు మనకి. మనం కూడా ఎక్కువగా అవే ఇంట్రెస్ట్ చూపిస్తాం. సాయంత్రం హోమం చేయిస్తారు సార్, అందులో కూడా టాబ్లెట్స్ వేస్తారు. ఆ వాసన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ ట్రీట్మెంట్. నేను అసలు ఫోల్డ్ చేసి కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు కూర్చోగలుగుతున్నా. చూసారా అండి, 10 డేస్ లో తను ఫోల్డింగ్ లెగ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చోకపోయేదంటే ఇప్పుడు కూర్చోగలుగుతున్నారు. చేంజెస్ అనేది 10 డేస్ లో ఉన్నాయి. ఎస్, మెయిన్ మనకి డే మొత్తం యాక్టివ్ గా ఉంటుంది కదా సార్. లైట్ గా ఉండడం వల్ల అన్ని పనులు చేసుకోగలుగుతాము, హెల్దీగా ఉండగలుగుతాము. లింక్ ఇచ్చారు, ఇంట్లో కూడా జాయిన్ కావచ్చు యోగా. ఓకే, ఎర్లీ మార్నింగ్ అక్కడ ఒకవేళ రాలేకపోతే ఇంట్లో కూడా యోగా చేసి ఇక్కడ ట్రీట్మెంట్ వస్తున్నాను. ఓకే, ఓకే. సో ఓవరాల్ గా అనిపించింది. సో మీ రిలేటివ్స్ కి ఏమైనా చెప్పారా? ఎందుకంటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ మంచి రిజల్ట్ అనిపిస్తే మీరు కూడా అక్కడికి వెళ్ళండి, చేయించుకోండి అంటారు డాక్టర్ గుప్తా. ప్రాబ్లం లేకున్నా వేరే బాధలు, బాడీ పెయిన్, వెయిట్ లాస్, షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఇలా రకరకాలు ఉంటాయి. వాటన్నిటికి కూడా సజెస్ట్ చేస్తుంటాం. ఒకటి మంచి అనిపించిందా వెళ్ళండి అనే చెప్తాం. సో మంచి చెప్పారు అయితే. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.